Welcome to Umakant's Spoken English Classes Episode 4. ఎపిసోడ్ 1, 2, 3లో టెన్సెస్ మీద ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఆల్మోస్ట్ టెన్సెస్ లేకుండా యామ్ ఈజ్ ఆర్ అంటే ఏంటి వాటి యూజెస్ తెలుసుకున్నారు. ఇవాటి 4th ఎపిసోడ్లో డూ డస్ డిడ్ అంటే ఏమిటి వాటి యూజెస్ తెలుసుకోబోతున్నారు. అసలు డూ అంటే ఏంటి? డూ అని అంటే ఈ రోజుల్లో క్రమం తప్పకుండా చేసే పని లేదా అలవాటు అని అర్థం. ఐ డూ ఈట్ మ్యాంగోస్, నేను ఈ రోజుల్లో క్రమం తప్పకుండా మామిడి పళ్ళు తింటాను. సో చాలామంది ఐ ఈట్ మ్యాంగోస్ అంటారు కదా సార్, మరి డూ వాడరు కదా మధ్యలో, మరి డూ ఎందుకు ఇక్కడ అని అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ ఈట్ మ్యాంగోస్ అనేది గ్రామటికల్గా రాంగ్ సెంటెన్స్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఐ ఈట్ మ్యాంగోస్ని నెగిటివ్ సెంటెన్స్ చేయండి. ఐ నాట్ ఈట్ మ్యాంగోస్ అంటారా? తప్పు అవుతుంది. ఐ డోంట్ ఈట్ మ్యాంగోస్ అనే అనాలి. మరి డూ ఎక్కడి నుంచి వచ్చింది నాట్ పెట్టడానికి? సో ఐకును ఈటుకు మధ్యలో డూ ఉంది, కానీ ఈ రోజుల్లో అది స్కిప్ చేసి మాట్లాడుతున్నారు. ఇట్స్ ఓకే, ట్రెండ్ ఎలా వెళ్తే మనం వెళ్ళాలి కనుక ఇట్స్ ఓకే. బట్ యాజ్ అ లెర్నర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ అండ్ ఈట్ మధ్యలో డూ ఉంది. అది అక్కడ ఉంటేనే మీరు నెగిటివ్ సెంటెన్స్ చేయడానికి వస్తుంది, పాజిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చేయడానికి వస్తుంది. ఐ డోంట్ ఈట్ మ్యాంగోస్, డూ ఐ ఈట్ మ్యాంగోస్, డోంట్ ఐ ఈట్ మ్యాంగోస్, ఇట్లా ఫార్మాట్స్ చేంజ్ చేయడానికి వస్తుంది. సో ఈ డూ ఏ పర్సన్స్కి వాడాలి? ఈ డూ ఐకి, ప్లూరల్ వీకి, సింగులర్ యూకి, ప్లూరల్ యూకి అండ్ దే అనే పర్సన్స్కి డూ వాడాలి. ఓకే, సో ఫ్యూ ఎగ్జాంపుల్స్ మీకోసం చేశాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జాంపుల్స్ అసలు యూజెస్ ఏంటి చూద్దాము. ఐ డూ ఈట్ మ్యాంగోస్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ యూజ్ రెగ్యులర్ హ్యాబిట్స్కి డూ వాడచ్చు. అండ్ సెకండ్ యూజ్ వచ్చేసి ఐ డూ మై హోంవర్క్, రెగ్యులర్గా చేసే పనికి డూ వాడచ్చు. ఐ డూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, రెగ్యులర్గా లెర్నింగ్ ప్రాసెస్ ఏదన్నా ఉంటే ఆ సిచ్యువేషన్కి డూ వాడచ్చు. ఐ డూ అటెండ్ ఆల్ మై రిలేటివ్ ఫంక్షన్స్, యూజ్ 4 అంటే రెగ్యులర్గా చేసే పనులకి ఈ డూని వాడడం చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ కొన్ని తెలుగు సెంటెన్సెస్ ఇచ్చాను, వాటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. చేస్తే మీరు ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు మాట్లాడేటప్పుడు ఈజీగా ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఈజీ అవుతుంది. ఆ సిచ్యువేషన్ దాటిపోకుండా మీరు ఆ టైంలో ఆ సెంటెన్స్ యూజ్ చేయడానికి వస్తుంది. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను, వాళ్ళు క్రమం తప్పకుండా పాటలు పాడతారు. దే డూ సింగ్ సాంగ్స్. నీవు చాలా బాగా వంట చేస్తావు, యూ డూ కుక్ వెరీ వెల్. మీరందరూ తరగతి గదులకు క్రమం తప్పకుండా రండి, యూ డూ కమ్ టు క్లాసెస్ రెగ్యులర్లీ. సో ఇట్లా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు కదా, చేశాక ఇక్కడ నేను కింద ఇచ్చినట్టుగా 4 ఫార్మాట్స్కి ట్రై చేయండి ప్రతి సెంటెన్స్ని. ఐ డూ ఈట్ మ్యాంగోస్, నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? ఐ డోంట్ ఈట్ మ్యాంగోస్ అవుతుంది. పాజిటివ్ ఇంట్రాగేటివ్ ఏమవుతుంది? డూ ఐ ఈట్ మ్యాంగోస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ డోంట్ ఐ ఈట్ మ్యాంగోస్ అవుతుంది. సో ఇట్లా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కూడా ఇచ్చాను. వీటన్నిటిని పాజిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్కి ట్రాన్స్లేట్ చేసి చూడండి, ఫ్రేమ్ చేసి చూడండి, నాట్ ట్రాన్స్లేట్, ఫ్రేమ్ చేసి చూడండి. సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ. వీ డూ వాచ్ మూవీస్, నెగిటివ్ ఏమవుతుంది? పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే ఇంకా ఈజీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డూ. వెరీ సింపుల్. డూ అంటే రెగ్యులర్గా అలవాటుగా చేసే పనులన్నిటికీ డూ వాడడం వస్తుంది. కానీ పర్సన్స్ ఐ, వి, సింగులర్ యూ, ప్లూరల్ యూ అండ్ దే, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు డస్. డస్ అంటే ఏమిటి? డస్ అంటే సేమ్ మీనింగ్, డూకున్న మీనింగే, కాకపోతే పర్సన్స్ ఇక్కడ మారుతారు. ఓన్లీ హీ, షీ, ఇట్కే డస్ వాడాలి. ఓన్లీ హీ, షీ, ఇట్కే డస్ వాడాలి. సో షీ డస్ ఈట్ మ్యాంగోస్, ఆమె ఈ రోజుల్లో క్రమం తప్పకుండా మామిడి పండ్లు తింటుంది అనే మీనింగ్ వస్తుంది. కానీ సెకండ్ సెంటెన్స్లో ఇక్కడ షీ ఈట్ మ్యాంగోస్ అంటే తప్పు అవుతుంది. ఎందుకు అని అంటే షీ డస్ ఈట్ మ్యాంగోస్ని నెగిటివ్ సెంటెన్స్ చేయాలంటే షీ డజంట్ ఈట్ మ్యాంగోస్, పాజిటివ్ ఇంట్రాగేటివ్ చేయాలంటే డస్ షీ ఈట్ మ్యాంగోస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ చేయాలంటే డజంట్ షీ ఈట్ మ్యాంగోస్ అవుతుంది. ఇక్కడ షీ ఈట్ మ్యాంగోస్లో ఈట్కి హెల్ప్ చేసే వర్బ్ లేదు, అంటే ఎప్పుడు అన్నది తెలియట్లేదు కనుక ఇది గ్రామటికల్గా రాంగ్.
సో ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏమని పెట్టాలి, షీ డస్ ఈట్ మ్యాంగోస్ అంటేనే ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ డస్ బదులు ఈట్ అనే వర్డ్కి ఎస్ పెట్టినా సేమ్ మీనింగ్ వస్తుంది. షీ ఈట్స్ మ్యాంగోస్ అన్న కరెక్టే. సో షీ ఈట్స్ మ్యాంగోస్ అన్న కరెక్టే, లేదా షీ డస్ ఈట్ మ్యాంగోస్ అంటే కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. డస్ వాడాక ఈట్కి ఎస్ పెట్టకూడదు మళ్ళీ. షీ డస్ ఈట్స్ మ్యాంగోస్ అంటే రాంగ్. ఓకే, సో అది మీరు మాట్లాడేటప్పుడు చాలా శ్రద్ధగా మీరు మాట్లాడండి, దెన్ ఇట్ బికమ్స్ ఈజీ. ఓకే, సో ఇక్కడ పర్సన్స్ చెప్పినట్టుగా హీ షీ ఇట్కి డస్ వాడతాం. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీరు ఇంకా ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి. ఇప్పుడు డ్రింక్స్, షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ డే అనే బదులు షీ డస్ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే. డస్ ఈట్ అనే బదులు ఈట్స్ అనొచ్చు, ఈట్స్ బదులు డస్ ఈట్ అనొచ్చు, ఎట్లా అంటే అట్లా వాడచ్చు. కానీ నెగిటివ్ సెంటెన్స్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ ఇలా కన్వర్ట్ చేసినప్పుడు డస్ అక్కడ ఉంటేనే అది చేయడానికి వస్తుంది. సో డస్ వాక్ అంటే వాక్స్, డస్ రైట్ అంటే రైట్స్, డస్ స్పీక్ అంటే స్పీక్స్. ఓకే, సో ఇక్కడ హీ డజంట్ ఈట్స్ మ్యాంగోస్ అనేది రాంగ్ సెంటెన్స్, ఎందుకంటే డస్ వాడారు మళ్ళీ ఈట్కి ఎస్ వాడారు. సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. సో డస్ వాడినప్పుడు యాక్షన్ వర్డ్కి మళ్ళీ ఎస్ రాకూడదు. సో హీ డజంట్ ఈట్ మ్యాంగోస్, ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. కొన్ని తెలుగు సెంటెన్సెస్ ఇచ్చాను, మీరు ఇవి ట్రాన్స్లేట్ చేసి చూడండి. ఆ కుక్క మాంసం తింటుంది, అతను ఈ రోజుల్లో క్రమం తప్పకుండా యోగా చేస్తాడు, ఆమె ఈ రోజుల్లో క్రమం తప్పకుండా పాలు త్రాగుతుంది. ఇవి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి, చేసి పాజిటివ్ నెగిటివ్ ఇట్లా నేను 4 ఫార్మాట్స్ చెప్పాను కదా, అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చేసి చూపెట్టాను మీకు ఇక్కడ. షీ డస్ డ్రింక్ మిల్క్ పాజిటివ్ సెంటెన్స్, డస్ షీ డ్రింక్ మిల్క్ నెగిటివ్ డస్ షీ డ్రింక్ మిల్క్ పాజిటివ్ ఇంట్రాగేటివ్, షీ డజంట్ డ్రింక్ మిల్క్ నెగిటివ్ సెంటెన్స్, డజంట్ షీ డ్రింక్ మిల్క్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఇలా ఇంకా కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఇట్ డస్ ఈట్ ర్యాట్స్, హీ డస్ ట్రావెల్ టు అబ్రాడ్, షీ డస్ కుక్ ఫుడ్. ఇట్లాంటివన్నీ మళ్ళీ మీరు 4 ఫార్మాట్స్ ప్రాక్టీస్ చేయండి. సో డూ అండ్ డస్ గురించి తెలుసుకున్నారు కదా. లెట్స్ మూవ్ ఆన్ టు డిడ్. అసలు ఈ డిడ్ అంటే ఏమిటి? డిడ్ అంటే గతంలో ఒక సమయంలో చేసి ఉన్న పని. ఓకే, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్కి ఈ కింద పర్సన్స్ని ఉపయోగించాలి. సో కన్ఫ్యూజన్ ఏం లేదండి, ఆల్ పర్సన్స్కి డిడ్ వస్తుంది. నేను ఇచ్చిన పర్సన్స్ లిస్ట్లో ఆల్ పర్సన్స్కి డిడ్ వాడవచ్చు. ఓకే, ఐ, వి, యూ, సింగులర్, ప్లూరల్, హీ, షీ, ఇట్, దే అందరికీ డిడ్. ఓకే, కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డిడ్ ఈట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్కి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. లైక్ ఈట్ పాస్ట్ టెన్స్లో 8 అవుతుంది, తర్వాత ఈటెన్ అవుతుంది, హీ షీట్కి ఈట్స్ అవుతుంది, తర్వాత ఈటింగ్ రెగ్యులర్గా చేసే పనికి ఈటింగ్ అవుతుంది. అట్లాంటి ఫార్మాట్ చేంజింగ్లో 8 అనే వర్డ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈట్ 8 అని చెప్పాను కదా, 8 ఈజ్ ఈక్వల్ టు డిడ్ ఈట్. ఇప్పుడు ఒక అతను అన్నాడు ఐ ఎయిట్ మ్యాంగోస్, నేను మ్యాంగోస్ తినలేదు అంటే ఏం చెప్పాలి? ఐ డిడ్ నాట్ ఈట్ మ్యాంగోస్ అనే అనాలి. అక్కడ ఆప్షన్ లేదు, ఎందుకంటే 8లో డిడ్ ఉంది కనుక ఆ డిడ్ను ఇక్కడ వాడాడు నెగిటివ్ సెంటెన్స్లో. ఏమని? ఐ డిడ్ నాట్ ఈట్ మ్యాంగోస్ అన్నాడు. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాను, ఎయిట్, రోట్, వాక్డ్, స్లెప్ట్. ఇట్లాంటి పాస్ట్ యాక్షన్ వర్డ్స్కి అందులో డిడ్ ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుంటేనే మీకు నెగిటివ్ సెంటెన్స్ చేయడం వస్తుంది, మిగతా పాజిటివ్ ఇంట్రాగేటివ్ ఇట్లా తక్కిన సెంటెన్సెస్ మిగతా సెంటెన్సెస్ చేయడానికి ఈజీ అవుతుంది. సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. డిడ్ ఈట్ ఈజ్ ఈక్వల్ టు 8. ప్రతి పాస్ట్ వర్డ్కి అందులో డిడ్ ఉంటుంది. ఓకే, లైక్ ఈట్స్ అనే వర్డ్లో డస్ ఉన్నట్టు ఇక్కడ 8 అనే వర్డ్లో డిడ్ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్ పాస్ట్ వర్డ్స్లో డిడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు యూజెస్ ఆఫ్ డిడ్. యూజెస్ పెద్దగా ఏం లేవు, కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిడ్ ఉపయోగించినప్పుడు మ్యాక్సిమం మీరు అది ఎప్పుడు జరిగింది అనే సమయంను మెన్షన్ చేయడం అవసరం. ఒకవేళ లిజనర్కి, మీరు మాట్లాడే వ్యక్తికి అతనికి ఆల్రెడీ ఆ సమయము గురించి తెలిసి ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే
బిగినింగ్ స్టేజ్లో మీరు డిడ్ ఉపయోగించినప్పుడు అది ఏ టైంలో జరిగిందనే చెప్పడానికి ట్రై చేయండి. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ హెల్పింగ్ వర్బ్స్లో హ్యాజ్లు వస్తాయి. సో అక్కడ ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో డిడ్ ఉన్నప్పుడు మట్టుకి డిడ్ వాడేటప్పుడు మీరు ఆ టైం మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇట్స్ నాట్ వెరీ కంపల్సరీ, బట్ యు ట్రై. ఎందుకంటే స్పోకెన్ లాంగ్వేజ్లో అలా చెప్తే లిజనర్కి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎప్పుడు జరిగింది ఇది అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఒక సెంటెన్స్ని అన్ని 4 ఫార్మాట్స్ చేశాను. కొన్ని తెలుగు సెంటెన్సెస్ కూడా ఇచ్చాను. ఆ తెలుగు సెంటెన్సెస్ని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు నిన్న అన్నం తినలేదు, నీవు గత సంవత్సరం మా ఇంటికి వచ్చావు, మీరందరూ గత వారం తరగతికి హాజరయ్యారు, అతను నిన్న తరగతి గదికి రాలేదు. ఇవి ఇంగ్లీష్లో ఏమవుతుంది? ఓకే, యూ ట్రై. ఒక సెంటెన్స్ అన్ని ఫార్మాట్స్లో చేశాను. సో లెట్ us see. I ate mangoes last year. I ate mangoes last year. I ate mangoesలో నేను అన్నట్టుగా 8లో డిడ్ ఉంది కదా. సో I ate బదులు I did eat mangoes last year అని కూడా అనవచ్చు. సో అది మీకు తెలిస్తే తక్కిన సెంటెన్సెస్ అన్నీ ఈజీ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? I did not eat mangoes last year అవుతుంది. పాజిటివ్ ఇంట్రాగేటివ్ ఏమవుతుంది? Did I eat mangoes last year? నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఏమవుతుంది? Didn't I eat mangoes last year? ఇట్లా ఫార్మాట్స్ చేంజ్ చేసి అడగడానికి ఈజీ అవుతుంది. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అన్ని ఎపిసోడ్స్లో అదే చెప్తున్నాను. 80% ప్రాక్టీస్, 20% నోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని 3 సెంటెన్సెస్ ఇచ్చాను. వీ డిడ్ గో ఆర్ వీ వెంట్ టు మూవీ ఎస్టర్డే, దే డిడ్ డ్రింక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ ఆర్ దే డ్రాంక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్, దే డిడ్ ఈట్ పుల్లారెడ్డి స్వీట్స్ లాస్ట్ ఇయర్ లేదా దే ఏట్ పుల్లారెడ్డి స్వీట్స్ లాస్ట్ ఇయర్. చూడండి, ఈ సెంటెన్సెస్లో అన్ని సెంటెన్సెస్లో ఎప్పుడు జరిగిందనేది ఉంది. సో డిడ్ వాడేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు జరిగింది అన్నది మీరు మెన్షన్ చేయాలి. ఈ బిగినింగ్ స్టేజ్లో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఓకే, సో యాజ్ ఐ మెన్షన్డ్, స్క్రాలింగ్లో నా నెంబర్ ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు లేదా లెర్నింగ్ ప్రాసెస్ లేదా చాలామంది సార్ మేము చాలా రోజుల నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము కానీ మేము మాట్లాడలేకపోతున్నాము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ స్క్రాలింగ్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఒక 10 minutes కౌన్సిలింగ్ కాల్ మాట్లాడతాను. సో డీప్ గ్రామర్ నేర్చుకుంటేనే మాట్లాడాలి అన్న ఆస్పెక్ట్ వదిలేయండి. మీరు కొన్ని ఏరియాస్లో మీకు తెలియకపోవచ్చు స్పోకెన్ లాంగ్వేజ్లో, ఆ ఏరియాస్ ఎక్కడ కవర్ చేయాలి, అది ఎంత తొందరగా నేర్చుకోవాలన్నది నేను కౌన్సిలింగ్ క్లాస్లో చెప్తాను. సో దట్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ అండ్ వెరీ క్విక్లీ. Okay, so signing off with this episode. I'll meet you in next episode. Umakant Kasla. Thank you.